తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ ఫ్యామిలీ కూడా ఇప్పుడు మీరు ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు కదా, సో ఐ థింక్ దానికి ఇంకొంచెం హ్యాపీగా ఉన్నారేమో వాళ్ళు. లైక్ ఓకే, మా స్పేస్ లోకి వస్తుంది అన్నట్టుగా. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశాను అండ్ దెన్ వెన్ దే సా ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ వాస్ డూయింగ్ అండ్ ఎక్కడ వెళ్ళినా గెటింగ్ మాబ్డ్, దే వాజ్ వన్ ఇన్సిడెంట్. ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళాను, అప్పుడే పద్మవ్యూహం జస్ట్ అలా పాపులర్ అయిపోయింది. అండ్ ఎస్కలేటర్ నుంచి మూవీ అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నాం అనమాట. అప్పట్లో ఎస్కలేటర్లోనే పైకి వెళ్ళడం రావడం మూవీ థియేటర్ నుంచి. సో ఇలా కిందకు వస్తుంటే ఒక గేమింగ్ జోన్ వస్తుంది కదా, అక్కడి నుంచి సమ్మన్ స్పాటెడ్ మీ అండ్ ఇన్ నో టైమ్ లైక్ దేవర్ 20-30 పీపుల్ అరౌండ్ మీ సరౌండ్ చేసి, అంతా లేడీసే. బికాస్ దేవర్ లేడీసే చూస్తారు కదా యూజువలీ సీరియల్స్, అండ్ ఇంకా వస్తున్నారు దూరం నుంచి. ఓకే, సో దాట్ వాజ్ సంథింగ్ వెరీ మెమరబుల్. అండ్ దెన్ వాళ్ళు కూడా చూసారు, దేవర్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్ విత్ మై సక్సెస్. చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడు కూడా వాళ్ళు. దెన్ ఆస్ట్రిక్స్ వచ్చింది. విత్ ఆస్ట్రిక్స్ ఇట్స్ లైక్ ఆన్ అనదర్ లెవెల్. అంటే అక్కడైతే నేను యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ చూసి వాళ్ళు ఫ్యాసినేట్ అయ్యి వస్తున్నారు. విత్ ఆస్ట్రిక్స్ ఇట్ ఈస్ మై ఓన్ సెల్ఫ్ దట్ పీపుల్ లైక్ సో అందుకే అది కూడా చూసి మై పేరెంట్స్ ఆర్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇది నేను చెప్పగలుగుతాను. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ నిజంగా అంటే ఆ సీరియల్లో డిఫరెంట్ ఫేస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ డిఫరెంట్ కదా. అండ్ మీ యూట్యూబ్లో మీ స్టైల్ కానీ లేదంటే యువర్ ప్రెజెన్స్ కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఆ స్విచ్ కూడా మేబీ చాలా మంది ఒక సర్ప్రైజ్ లాగా ఫీల్ అయి ఉంటారు. యా, ఇనిషియలీ ఆ సర్ప్రైజ్ అందరికీ రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటాను అది ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండే. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే నా ఇనిషియల్ వీడియోస్ చూస్తే నేను యాక్టింగ్ నుంచి బయటికి రాలేకపోయాను అప్పటికి. ఓకే ఓకే, ఇప్పుడైతే ఎంత ఫ్రీగా ఉండగలుగుతాను, అప్పుడు ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. కానీ స్టిల్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై మీ. సో ఇట్స్ మై ఆథెంటిక్ సెల్ఫ్ అని చెప్పి మెనీ పీపుల్ వర్ సర్ప్రైజ్డ్ అండ్ సమ్ పీపుల్ వర్ లైక్ ఓ మై గాడ్, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయి కదా, రియల్ లైఫ్లో ఇలా ఉంటారా అని. ఓకే, బట్ నాకు అవన్నీ ఏం ఫేజ్ అవ్వలేదు. బికాజ్ ఆబ్వియస్లీ నేను సీరియల్స్లో అయితే మొత్తం గెటప్లో ఉంటాను అండ్ ద విగ్ అండ్ ట్రెడిషనల్ అమ్మాయి లాగా, అండ్ అవుట్ సైడ్ ఐ కెన్ వేర్ వాట్ ఎవర్ ఐ వాంట్, రైట్? సో వాళ్ళకి ఆ షాక్ ఉండేది. రైట్. అండ్ మీ ఫేవరెట్ కో యాక్టర్స్ ఎవరుండే మ్యామ్? కో యాక్టర్స్, there are so many people, like I've worked with the best of people, I feel. Naku on top of my list will be Neeraja. She's a friend of me even today. She's a friend of mine even today, I mean. And she is like an amazing human being. Tanu actually ga చాలా వరకు నన్ను షేప్ చేసింది అని చెప్పొచ్చు. When you have positive influences like that, it's really nice how you turn out in life, I feel. So Neeraja is one of them. Then Kaushik, he's one of my favorites. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. నా లాస్ట్ సీరియల్ అగ్నిసాక్షిలో కూడా అర్జున్, ఐషు అండ్ అందరూ, ద హోల్ గ్యాంగ్, శ్రీప్రియ, సిరి. లైక్ అగ్నిసాక్షి ఎంత క్యాజువల్ అండ్ ఎంత ఫన్ ఉండేది అంటే కొంచెం సీనియారిటీ జూనియారిటీ ఏం లేకుండా we used to have a picnic every day. So it is one of my favorite serials and I was very happy that నేను నా కెరియర్ దాంతో క్లోజ్ చేసేసాను అని. ఇట్ వాజ్ అ రియలీ నైస్ టీమ్. టీమే చాలా మంచి టీమ్. యూజువలీ పిక్చర్స్ కోసం ఇలాంటి వచ్చి మీ సీరియల్ దానికోసం అప్రోచ్ అయినప్పుడు కూడా సీరియల్ నేమ్స్ తోనే అప్రోచ్ అవుతారు మేబీ. లైక్ మీ రియల్ నేమ్ కన్నా అదే ఎక్కువ పాపులర్ కదా, లైక్ భైరవి కానీ అలాంటి క్యారెక్టర్స్. కానీ ఇప్పుడు ఆస్ట్రిక్స్ అనే అప్రోచ్ అవుతారు. ఇప్పుడు చాలా టైం అయిపోయింది కదా. యా, ఓకే. అండ్ ఇప్పుడు లైక్ సో ఐ కెన్ సే నేను అన్ని జనరేషన్స్ కవర్ చేసేసాను. బికాజ్ అప్పట్లో మా గ్రాండ్ మదర్తో నేను కలిసి మీ సీరియల్ చూసేదాన్ని. సో గ్రాండ్ మదర్ నుంచి ఇప్పుడు జెన్జీ వాళ్ళ వరకు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. అదే ఒక వీడియోలో కింద చూసాను, సీరియల్ మా మదర్తో చిన్నప్పుడు నేను ఈ సీరియల్ కలిసి చూసేదాన్ని అని చెప్పేసి. అవును. సో అలా అన్ని జనరేషన్స్. యా, వెరీ లాంగ్ అండ్ హ్యాపీ కెరియర్ ఐ హ్యావ్. యా, అండ్ ఆల్సో మీరు వీడియోస్ చేసేటప్పుడు మ్యామ్, యూట్యూబ్ వీడియోస్ అండ్ ఆల్ కాంటెంట్ క్రియేషన్లో ఎప్పుడైనా బ్లఫ్ చేస్తారా? లైక్ దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ టైం, కరెక్ట్ టైం కాదనుకోండి, మార్నింగ్ 7 o'clock మీరు లేచారనుకోండి, లైక్ 5 అయిందని చెప్పడము, లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ తిన్నాను అని చెప్పి. చేస్తాను అలా చేస్తాను. నేను అబద్ధం ఎందుకు చెప్పాలి, అలా కూడా ఒక్కొక్కసారి చేస్తాం. బట్ ఇట్స్ నాట్ బికాజ్ నేను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వ్లాగ్ స్టార్ట్ చేస్తాం, ఓకే, ఆ తర్వాత ఈవినింగ్ నుంచి సపోజింగ్ షూట్ చేయలేదు,
బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, సడన్ గా పని పడింది, సడన్ గా బయటికి వెళ్ళాలి. సో ఆ ఎండింగ్ నెక్స్ట్ డే తీసుకుంటాను. రైట్ దాని కంటిన్యూషన్ లాగానే. యా, బట్ అది కూడా ప్లాన్ చేసి దట్ ఇప్పుడు ఇలా చేయాలి, తర్వాత అలా, అంటే ఒక సీరియల్ లాగా ప్లాన్ చేసి ఎండింగ్ ఇలా ఇవ్వాలి అని కాకుండా న్యాచురల్గా ఈవినింగ్ స్టార్ట్ చేసి ఎలా వెళ్తుందో చూద్దాం అన్నట్టు క్లోజ్ చేసేస్తాం. అలా అనమాట. యా, చిన్న చిన్న బ్లఫ్స్. చిన్న చిన్న బ్లఫ్స్. యా, రైట్ అది వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. రైట్, సో జెన్యూన్. అండ్ మ్యామ్, సీరియల్స్ అయితే యూజువలీ మీరు అన్నట్టుగా ఇందాక మెన్షన్ చేసినట్టుగా విమెన్ ఓరియంటెడ్ కాంటెంట్, విమెన్ ఆ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్ టియర్స్ ఇవన్నీ ఉండేది కదా. Yeah. సో ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది, కొంచెం డ్రామా, విలనిజం అదంతా కూడా పెరుగుతుంది కదా. యా యా అంటే సో ఇవన్నీ సొసైటీ మీద ఇంపాక్ట్ ఉండదు అంటే తప్పైపోతుంది, ఉంటుంది ఎంతో కొంత కదా. సో విల్ పిక్ ఫ్రమ్ ద సొసైటీ, దెన్ అగైన్ అవి షోకేస్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందని మీరు నమ్ముతారా? 100%. ఇట్స్ టూ వే. ఒక విషియస్ సర్కిల్ లాగా అనుకోవచ్చు మనం. సొసైటీ నుంచి ఇన్సిడెంట్స్ తీసుకొని వీళ్ళు సీరియల్లో పెడతారు, అది ఒక లార్జర్ ప్లాట్ఫామ్లో ఉండడం వల్ల ఇంకొంతమంది చూసి అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. రైట్ 100%. ఐ బిలీవ్ సో. ఓకే, రైట్ మ్యామ్. వీ హ్యావ్ ఎ రౌండ్. జస్ట్ ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ వర్డ్, మీరు ఆన్సర్ కూడా ఓన్లీ వన్ వర్డ్ లో ఇవ్వాలి. ఓకే సో వన్ వర్డ్ రౌండ్. ఓకే ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ సీరియల్స్. డ్రామా. సో ట్రూ. టిఆర్పి. ఎసెన్షియల్. గ్లిజరిన్. ఐస్ బర్నింగ్. ఫ్యాన్స్. స్వీట్ హార్ట్స్. కామెంట్స్ ఆర్ డిఎమ్స్. మిక్స్డ్ ఎమోషన్స్. రైట్. కాంటెంట్ క్రియేషన్. అమేజింగ్ జర్నీ. షాపింగ్. అంటే కొంచెం లాంగ్ ఆన్సర్ ఉంది. నో ప్రాబ్లమ్, యూ కెన్ సే. సో ఎర్లియర్ ఐ వుడ్ లవ్ షాపింగ్, బట్ నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు బి అ కాన్షియస్ బట్ కన్స్యూమర్. ఐఎమ్ షూర్ మీ రెమ్యునరేషన్ లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ షాపింగ్ కే వెళ్ళిపోయేదని అంత చెప్పాలి. సీన్ లేదు, నేను చాలా ఇన్వెస్ట్ కూడా చేస్తాను. Oh. నేను వెరీ వైజ్ దట్ వే. నేను ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తాను. నైస్. ఫ్యామిలీ. లవ్ అండ్ ఓన్లీ లవ్. బిల్లి గారు. బిల్లి గారు మై హోల్ లైఫ్. సో నైస్. అండ్ ఎందుకని నేను కంప్లీట్ గా అలా అంటే ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫిక్స్ చేశారు అలా? సుధీర్ అనే ఒక మంచి పేరుని తీసుకెళ్ళి బిల్లి గారు అంటే ఆయన పేరే అది, ఏమో లిటరల్లీ ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నాం మేము. సో ఏం జరిగిందంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిక్ నేమ్స్ ఇచ్చే అలవాటు ఉంది. అసలు దానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ ఆ రీజన్ ఎవరికైనా చెప్తే నవ్వుతారు, లేదంటే ఇదేం రీజన్ అనుకుంటారు. ఓకే, బట్ నాకు ఆ అలవాటు ఉంది. నా ప్రతి ఒక్క సిస్టర్కి వాటికి నా సిస్టర్ పేరు ఖాన్ ఉంది. ఖాన్ ఏంటి అని అడిగితే నేను చెప్పలేను, అది పెద్ద స్టోరీ. తర్వాత నా చిన్న తమ్ముడిని నేను గోట్స్ అంటాను. అలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఇచ్చే అలవాటు ఉంది నాకు. సో బిల్లి గారిని నేను ఇనిషియల్ కలిసినప్పుడు ఆయనకి బియర్డ్ అంతా లేదు. సో ఆయన లిప్ సైడ్స్ కొంచెం ఇలా ఇలా ఉంటాయి, బిల్లి లాగా. అది చూసి నేను క్యాట్ లాగా ఉంటావు నువ్వు అని చెప్పి బిల్లి అని పిలిచేదాన్ని. పెళ్ళైన తర్వాత కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ అయిపోయి బిల్లి గారు అయిపోయింది. ఓకే, నిక్ నేమ్ కి కూడా రెస్పెక్ట్ యాడ్ చేశారు. దట్స్ సో స్ట్రేంజ్ అసలు. సుధీర్ గారు ఓకే, బట్ బిల్లి గారు. బిల్లి గారు ఫ్యాన్స్ కూడా అలానే పిలుస్తారు అందరూ కార్లో ఆయన డ్రైవింగ్ వెళ్తుంటే హాయ్ బిల్లి గారు అని పిలుస్తారు ఎక్కడి నుంచి అయినా. ఇలా నువ్వు చేయడం వల్ల నా పేరు బిల్లి చేసేసావు నువ్వు అంటారు. అయితే నాకు బిల్లి నచ్చట్లేదు, నాకు ఏదైనా ఒక మంచి రాయల్ నేమ్ ఇవ్వు, ఏదైనా టైగర్ అలాంటివైనా పిలవచ్చు కదా నువ్వు అంటే టైగర్ గారు బాగుండదు అని చెప్తుంటాను. సింక్ అయిపోయింది, చాలా అలవాటు అయిపోయింది మాకు కూడా. బట్ మ్యామ్, ఎంటైర్ గా కాంటెంట్ క్రియేషన్ సైడ్ వచ్చిన తర్వాత ఒక షిఫ్ట్ అయితే అయింది మీ లైఫ్ లో కదా. సో ఎలా చేంజ్ చేసింది లైఫ్ కంప్లీట్ గా? అంటే ఎంటైర్ గా దాని చుట్టే ఉంటుంది కదా. కాంటెంట్ క్రియేషన్ ఇట్ యూస్ టు బి ఒక ఫేజ్ లో దాట్ మొత్తం దాని చుట్టూనే తిరిగింది నా లైఫ్. అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ టూ మచ్ ఒక టైంలో అయితే. బట్ నౌ ఐ వుడ్ సే మచ్ బ్యాలెన్స్డ్ ఉంది నా లైఫ్. నేను చేయాలనిపిస్తే చేస్తాను, లేకపోతే లేదు, అలా అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే అయ్యో ఏదో ఒకటి వెళ్ళాలి కదా, ఛానల్లో ఏదో ఒకటి పెట్టాలి కదా, అలా ఒక ప్రొడ్యూసర్ కష్టాలు వచ్చేసాయి. ఎప్పుడైతే దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ ఇంటర్ఫియరింగ్ విత్ మై రియల్ లైఫ్. అండ్ బిల్లి గారు కూడా, ఆయనకి కూడా చాలా ప్రెషర్ ఫీల్ అవ్వడం. అండ్ హీ యూస్ టు లిటరలీ దేవర్ డేస్ వీఆర్ షూటింగ్ ఎడిటింగ్ ఇదే మా లైఫ్ అయిపోయింది. అప్పుడు అగైన్ ఐ వాజ్ లైక్ వై ఆర్ వి డూయింగ్ దిస్ అంటే ఆ వై అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ రియలైజేషన్తో మనం పాజిటివ్గా వెళ్తే యూ కెన్ చేంజ్ అండ్ బ్యాలెన్స్ థింగ్స్ అవుట్.
అండ్ మధ్యలో నాకు చాలా ఎఫెక్ట్ అయింది ఎప్పుడైతే చాలామంది యాక్టర్స్ కాంటెంట్ క్రియేషన్లో వచ్చేసారు, నా వ్యూస్ తగ్గిపోయాయి. సో ఐ వుడెంట్ సే దట్ ఇట్ డిడ్ నాట్ ఇంపాక్ట్ మీ, డెఫినెట్గా నన్ను ఇంపాక్ట్ చేసింది అది. అండ్ వాళ్ళ ఛానల్స్లో వాళ్ళంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఆర్ ఎవ్రీ వన్ గురించి చెప్పట్లేదు, కానీ కొన్ని ఛానల్స్ ఏంటంటే చాలా హోప్లెస్ కాంటెంట్ చేస్తూ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. సో ఐ వాజ్ లైక్, నేను కూడా ఇలా చేయాలేమో, నేను కూడా ఇలా చేయాలా, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ డ్రామా చేస్తే ఎలా ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్, వాట్ ఎమ్ ఐ డూయింగ్, దట్ ఈస్ నాట్ మీ, దట్ ఈస్ నాట్ మై ఆథెంటిక్ సెల్ఫ్. అండ్ అందరినీ బ్లాక్ చేసేసాను. బ్లాక్ అంటే నా ఫీడ్లో వాళ్ళు రారు, రైట్. వాళ్ళు రానప్పుడు ఆ thought వాళ్ళు కూడా రాదు చేసిన మీకు. కాంటాక్ట్ నాకు ఇంపాక్ట్ అవ్వదు. ఓకే. అండ్ అబౌట్ 2-3 years బ్యాక్ న్యూ ఇయర్కి నేను రిజల్యూషన్ తీసుకున్నాను దట్ ఐ విల్ నాట్ లెట్ హైస్ అండ్ లోస్ ఇంపాక్ట్ మీ. అక్కడి నుంచి ఐ విన్ స్టికింగ్ ఆన్ టు ఇట్. ఇట్స్ ఓకే, సమ్ డేస్ ఆర్ గుడ్, సమ్ డేస్ ఆర్ బ్యాడ్, అంతే. ఓకే. ఓకే. యా. ఎస్పెషలీ సీరియల్ వాళ్ళు చాలా మంది వచ్చి చేస్తున్న తర్వాత కాంటెంట్ నిజంగా మీరు అన్నట్టుగా మిలియన్ వ్యూస్ ఉన్నాయి. బట్ మీకు రెగ్యులర్ కన్సిస్టెంట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతున్నారు షూర్. అండ్ నాకు ఏదైతే రెస్పాన్స్ కానీ పేరు కానీ వచ్చిందో, ఐ కెన్ షో యూ లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డిఎమ్డ్ మీ, అండ్ నాట్ మిలియన్స్ బట్ దెన్ యా లాట్ ఆఫ్ పీపుల్ పీపుల్ who have DM'd me and who have written comments on my posts that నా కాంటెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఆ మధ్యలో ఒక మీమ్ వేయడం, మధ్యలో ఒక సంబంధం లేని హి 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 అని సౌండ్స్. నవ్వు నో, అండ్ హార్ట్ ఫెల్ట్ దట్ వాస్ ది ఎయిమ్ ఆస్ట్రిక్ స్టార్ట్ చేసినప్పుడు, టు ఇంపాక్ట్ ఓకే. పీపుల్స్ లైఫ్స్, టు ఇంపాక్ట్ విమెన్స్ లైఫ్స్ ఎస్పెషలీ. సో అది నేను మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోయాను, దట్ వ్యూస్ కోసం నేను ఇది చేయాలి అది చేయాలి. బట్ ఎప్పుడైతే ఐ రిమెంబర్డ్ దట్ నేను అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశాను, దానికి స్టిక్ ఆన్ అయ్యాను. ఓకే. ఆ ఆథెంటిసిటీ మెయింటైన్ చేస్తే మై రెగ్యులర్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నారు రెగ్యులర్. సమ్ పీపుల్ కమ్, సమ్ పీపుల్ గో, బట్ దెన్ హూఎవర్స్ యాడింగ్ ఆన్, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసేవారు దట్ మీలాంటి కాంటెంట్ ఎవరు చేయరు తెలుగులో ఎస్పెషలీ, విచ్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్. నాకు ఇది చాలు అనిపిస్తుంది, నాకు అవన్నీ వద్దు వ్యూస్ రాకపోయినా. సి ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ కానీ ఏదైనా డ్రామా చూపిస్తే ఆటోమేటిక్లీ వ్యూస్ ఉంటాయి. బట్ వెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, నేను అది చేయగలుగుతానా, ది ఆన్సర్ ఇస్ నో, ఐ కెనాట్. అలాంటప్పుడు వీ కెన్ జస్ట్ లీవ్ ఇట్, మైండ్లోంచి అది తీసేయాలి అని చెప్పి తీసేసాను. ఓకే, నైస్. అండ్ వుడ్ యూ లైక్ టు షేర్ మ్యామ్ ఏదైనా కామెంట్స్ కానీ, లేదంటే మీకు బాగా దగ్గరగా ఉన్న డిఎమ్స్ కానీ? అవునా, నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే నా దగ్గర ఉంటాయి. నేను give me a second, I'll just take it out. Okay, someone wrote that after watching your video I realized one thing, ma'am, love is not something we expect, it's something we show anedi. And it was clearly visible between you and Sudhir garu. So now I started thinking positively, I'm changing myself, and it all happened because of your video. And also you give couple goals too. Thank you. Both. We don't try, but when people started noticing, we were like, okay, I think there is something special about us ani anpinchindi. So yeah, there's another testimony which is really nice. Thanks a lot. You both made me to realize what is important in a relationship and what exactly I should work on. So అంటే నేను జిస్ట్ చెప్తాను. సో పీపుల్ లైక్ యూ ఆర్ హెల్పింగ్ అస్ అవుట్, కీప్ ఇన్స్పైరింగ్, అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. టుడే ఇన్ దీస్ మెసేజెస్ ఐ స్పోక్, అచ్చా దిస్ ఈజ్ నాట్ దట్ మెసేజ్, నేను వేరే ఒక మెసేజ్ అనుకున్నాను. యాక్చువల్లీ నేను స్క్రీన్ షాట్స్ ఎక్కువ తీసుకోలేదు అనుకుంటా, బట్ దెన్ నేను కొన్ని జస్ట్ అలా చెప్తాను. కొన్ని టెస్టిమనీస్లో ఏంటంటే సమ్మన్ వాజ్ లైక్, తను యంగ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకుని షీ గాట్ డివోర్స్డ్, అండ్ ఆఫ్టర్ దట్ టోటలీ యాంటీ మెన్ అయిపోయింది తను. బట్ ఆఫ్టర్ సీయింగ్ ఆర్ వీడియోస్ తనకి మళ్ళీ ఒక హోప్ పుట్టింది దట్ they actually may be someone good out there for me, and you people, the way you conduct your relationship and all, that maybe నేను మళ్ళీ లైఫ్లో ఇలా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు మ్యారేజ్కి అని. సో దాట్ వాజ్ వన్ వెరీ టచింగ్ థింగ్. దెన్ దే వాజ్ ఓకే, నేను న్యూ ఇయర్లో ప్రతిసారి ఐ ఆల్వేస్ మేక్ సమ్ మోటివేషనల్ వీడియో. టాక్సిక్ రిలేషన్షిప్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే మై గాడ్, ద కైండ్ ఆఫ్ డిఎమ్స్ ఐ రిసీవ్డ్. అందులో ఒక అమ్మాయి చెప్పింది దట్ తను రియలైజ్ చేసింది దట్ షీ ఈజ్ ఇన్ అ టాక్సిక్
relationship and she has been suffering from such a long time. నేను ఆ రోజు ఆ మూమెంటే మీ వీడియో చూసాక కట్ ఆఫ్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఏదైతే టూల్స్ ఇచ్చారో టు నాట్ గెట్ బ్యాక్ టు ద సేమ్ పర్సన్, నేను అది ఫాలో అయ్యి ఐ విల్ మేక్ షూర్ దట్ మై లైఫ్ ఇస్ గుడ్ ఫ్రమ్ నౌ ఆన్. ఓకే. Then someone was like, you know, I am on the verge of committing suicide, but after seeing this video of yours, ఏదైనా ఒక motivational video, that no, I will not commit suicide, I'll face it, and నేను ఇందులో నుంచి victoriousగా బయటికి వస్తాను అని. రైట్. So సో these kind of testimonies, అంటే that is the whole point అని అనిపిస్తుంది నాకు, why I started this. It was లైక్ చాలామంది తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలిసింది ఇందులో ఓకే యూ కెన్ ఎర్న్ సో మచ్ అని. బట్ ఐ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అ కెరియర్ ఆప్షన్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ ఇట్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో ఎప్పుడైతే నాకు అది మళ్ళీ గుర్తొస్తుందో ఇలాంటి టెస్టిమనీస్ వింటే నాకు మళ్ళీ ఫ్రెష్ మోటివేషన్ వస్తుంది, చాలా ప్యాషన్ అది మళ్ళీ రీకిండిల్ అయిపోతుంది. రైట్. సో మీకు ఆ మోటివేషన్ వస్తేనే మాకు ఆ మోటివేషన్ ఇస్తారు. అండ్ ఐవ్ సీన్ ఆల్ యువర్ వీడియోస్, ఆల్మోస్ట్ అన్ని చూసాను. సో ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. మీరు అన్న ఫస్ట్ కన్సిస్టెంట్ గా చూస్తున్న వీడియో వాచింగ్ people lo. And lovely talking to you, ma'am, especially all about your journey and all. And your product specially, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. ఐ హోప్ మీరు త్వరగా ఇంకొకటి తీసుకురావాలి అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ మీ రివ్యూస్ అన్ని చూసాక ఆన్ అదర్ ప్రోడక్ట్స్ వి గాట్ టు నో ఎంత జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి అని చెప్పేసి. సో మీరే ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నారంటే ఐఎమ్ షూర్ దట్ వుడ్ బి అమేజింగ్. అండ్ ఇంకా ప్రోడక్ట్ తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Lovely talking to you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.